హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆల్రెడీ thumbnail చూసుంటారు. నేను ఏ వీడియో చేయబోతున్నాను. ప్రీవియస్గా మనం చేసిన కింగ్ బార్ స్ట్రాటజీకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా మందిలో రియలైజేషన్ కూడా వచ్చింది కోచ్ బయింగ్ పైన. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఫ్రీగా మనం పేడ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో డైరెక్ట్ సెటప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓకే, మన ఏదైతే ఫ్లైలో స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీకి వెళ్ళే ముందు ఒక్కసారి కింగ్ బార్ స్ట్రాటజీ ఒకటి, ర్యాలీ బార్ స్ట్రాటజీ ఒకటి రివ్యూ చేసుకుందాం. ఆల్రెడీ కింగ్ బార్ స్ట్రాటజీ కావాలంటే ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడొచ్చు. ర్యాలీ బార్ గురించి కంప్లీట్గా వీడియో లేదు, దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో కింగ్ బార్ స్ట్రాటజీ అనేది ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో ఓపెన్ ఈక్వల్ టు హై, ఇది 100 నుంచి 200 వరకు ప్రీమియమ్స్ ఏ ఉంటాయి. దాంట్లో ఓపెన్ ఈక్వల్ టు హై ఏదైతే డే ఓపెన్లోనే హై, మనకి ఈ క్యాండిల్ ఇక్కడ మనం కర్సర్ పెడితే పైన మీకు ఓపెన్ హై లో క్లోజ్ అనిపిస్తుంది. అట్లా ఓపెన్ ఈక్వల్ టు హై ఏదైతే ప్రీమియం వస్తుందో ఆ ప్రీమియం సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం. దాంట్లో ఏం చేస్తాం, వీవ్యాప్ ఒకటి పెట్టుకుంటాం. ఈఎంఐస్ ఉన్నాయి, 20-50 ఈఎంఐస్ అవి టార్గెట్ గురించి. సో కింగ్ బార్ అనేది ఓపెన్ ఈక్వల్ టు హై ఏదైతే ఈ క్యాండిల్ ఇది లేదు, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇదే ఓపెన్ ఈక్వల్ టు హై అనుకోండి. సో కింగ్ బార్ స్ట్రాటజీ ఏముండేది, ఓపెన్ ఈక్వల్ టు హై ఏదైతే ప్రీమియం ఉన్న చార్ట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ వీవ్యాప్ నుంచి పైనుంచి ఓపెన్ అవ్వాలి. వీవ్యాప్ నుంచి పైనుంచి ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి ఏదైతే క్యాండిల్ నెక్స్ట్ వీవ్యాప్కి క్లోజ్ అవుతుందో అది ఎంట్రీ పాయింట్ ఉండేది. సో అప్పుడు ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీ ఉండేది కాబట్టి ఇది ఏదైతే ఉందో కొన్ని రోజులు వర్క్ అయింది. తర్వాత ఎక్స్పైరీస్ ఏదైతే తీసేసిన తర్వాత ఈ సెటప్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ర్యాలీ బార్ పెట్టారు. ఆ ర్యాలీ బార్ ఏంటో చూద్దాం. ర్యాలీ బార్ సింపుల్, ఏదైతే మనం ఇండెక్స్ చార్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇండికేటర్స్లో పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో సెట్టింగ్స్కి వెళ్ళి ఏదైతే పివోట్ స్టాండర్డ్ ట్రెడిషనల్, సో పివోట్ ట్రెడిషనల్ ఆటో ఉంది కదా, దానిపైన ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ట్రెడిషనల్లీ ఏదైతే ఇన్పుట్స్లో టైప్లో ట్రెడిషనల్లో కెమెరాలో ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే, జస్ట్ ఇంతే. ఏదైతే ఇండెక్స్ పైన ఉంటుందో ఈ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే ఏదైతే ఓపెనింగ్ మనకి మెయిన్ దీంట్లో ఈ స్ట్రాటజీలో ర్యాలీ బార్ స్ట్రాటజీలో ఏంటంటే R4 R5 S4 S5 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. దాంట్లో ఏదైతే మనకి ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేసి R3 దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ R4 దగ్గర ఎప్పుడైతే క్లోజ్ ఇస్తుందో అప్పుడు దాని క్లోజింగ్ పైన ఎంట్రీ తీసుకుంటాం, అది R5 దాకా వెళ్తుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో అది S3 దగ్గర ఓపెన్ అయ్యి నెక్స్ట్ క్లోజ్ S4 దగ్గర ఏదైతే క్లోజ్ S4 తర్వాత క్లోజ్ ఇచ్చిందో దాని ఎంట్రీ తీసుకుంటాం, అది S5 వస్తుంది. ఇది ర్యాలీ బార్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఏంటంటే ఈ S1 దగ్గర ఓపెన్ అయ్యి లేదంటే ఈ పివోట్ దగ్గర ఓపెన్ అయ్యి R1 దగ్గర ఓపెన్ అయ్యి నెక్స్ట్ R4 దగ్గరికి వెళ్ళి అక్కడ క్లోజ్ అవుతే ఇది R5 దాకా వెళ్ళకపోవచ్చు. సో అందుకే అప్పుడు ఎక్కువ వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయితే ఇప్పుడు అంటే R3 దగ్గర ఓపెన్ అయ్యి R4 దగ్గర క్లోజ్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే R5 దగ్గర కంపల్సరీ R5 దాకా వెళ్తుంది. సో అది ఈ ర్యాలీ బార్ సెటప్ ఉంది. సో వీటి గురించి మనకి కంప్లీట్ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, దాంట్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ ఛానల్ ఉంది, దాంట్లో అన్ని పేడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఉంది, ర్యాలీ బార్ ఉంది, మన కింగ్ బార్ కూడా ఉంది. ఏదైతే ఈ ఫ్లైలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ సెటప్ కూడా దాంట్లో ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. వెళ్ళి జాయిన్ అయ్యి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. సో ఈ ఫ్లైలో ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సింపుల్. ఫ్లైలో స్ట్రాటజీ కూడా ఏం లేదు, కింగ్ బార్ని జస్ట్ మాడిఫై చేశారనమాట. సింపుల్. ఏదైతే ఇప్పుడు ఈ ప్రీమియం చార్ట్లో ఏంటంటే మనకి బ్యాక్ టెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో ఉన్న దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలి. 100 నుంచి 200 లేదా 250 ప్రీమియమ్స్, ఏది 100 నుంచి 250 దాకా ప్రీమియమ్స్. దాంట్లో సిఈ కానీ పిఈ కానీ, సిఈ పిఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సిఈ 100 సెలెక్ట్ చేసుకున్నారంటే పిఈ 100 కానీ 110 కానీ 120 అట్లా 10 రూపీస్ డిఫరెన్స్ ఉన్నది. కానీ సిఈ పిఈ ఏదైతే స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే. సో ఈరోజు ఇప్పుడు 6th రోజు, ఇక్కడ 5th డే అనుకోండి, ఇది జూన్ 5th 6th మనం ట్రేడ్ చేయాలనుకోండి. ఇది 100 రూపీస్ ప్రీమియం ఉంది, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తున్నాం. సో ఈ 5th రోజు ఏదైతే మనం 6th రోజు ట్రేడ్ చేయాలి కాబట్టి 5th రోజుది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మార్క్ చేసుకోవాలో అది 5th రోజు మార్క్ చేసుకోవాలి.
మార్కింగ్ ఎట్లా అంటే ప్రీవియస్ డే, ఇప్పుడు మనం 6th రోజు ట్రేడ్ చేస్తున్నాం అంటే ప్రీవియస్ డే 5th రోజుకి ఓపెన్ హై మనం ఏవైతే స్వింగ్స్ ఉంటాయో స్వింగ్ హై కానీ స్వింగ్ లోస్ కానీ అవి మార్క్ చేసుకోవాలి. సింపుల్. ఇక్కడ ఇది మనం 6th కాబట్టి దీని ప్రీవియస్ లో ఏది ఇది అదొకటి. నెక్స్ట్ హై ఏది హై ఇది. నెక్స్ట్ చిన్న చిన్న స్వింగ్ అంటే మరీ చిన్న చిన్నవి కాదు, మేజర్ స్వింగ్స్ ఇందులో ఏవైతే ఉంటాయో అవి మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఈ స్వింగ్ ఏదైతే 2 times మనకి ఇక్కడ అటెండ్ చేసింది కాబట్టి ఇది ఒక స్వింగ్ లాగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటే ఇది కూడా ఒక స్వింగ్ లాగా తీసుకోవచ్చు. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ డేకి వస్తాం, ఏదైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో 6th రోజు మనం ఏదైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నామో అది 6th రోజు కాబట్టి ఆ రోజు వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ వచ్చి EMA 20, EMA 50, EMA 100, VWAP మామూలు కామన్, ఒకటి సూపర్ ట్రెండ్, ఒకటి VWMA. సింపుల్. ఇవన్నీ డిఫాల్ట్ ఇండికేటర్స్ చూసుకోండి ఒకసారి. EMA 20, EMA 50, EMA 100, VWAP, సూపర్ ట్రెండ్, VWMA. సో ఇన్ని ఇండికేటర్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల యూజ్ అయిందని చెప్తాను. సో ఫస్ట్ ఇవన్నీ ఇండికేటర్స్ తీసేయండి. ఈ ఈఎంఐస్ ఏంటంటే టార్గెట్ గురించి అది చెప్తాను. ఇది తీసేసి ఒకటి ఓన్లీ VWAP ఒకటి పెట్టుకుంటాం. ఓకే. ప్రీవియస్ డే మనం ఏవైతే హై లోస్ ఉన్నాయో అవి మార్క్ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఏదైతే 1 minute క్యాండిల్ 6th రోజు అంటే మనం 6th రోజు ట్రేడ్ చేయాలనుకుంటే ఓపెన్ ఆ రోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇగ్నోర్ చేయండి. అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఏదైతే VWAP పైన క్లోజ్ అవుతుందో, క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ దీని ఎంట్రీ VWAP క్లోజ్ అయ్యామన్నాయి. సో సింపుల్ అండి, స్ట్రాటజీ ఏం లేదు, జస్ట్ VWAP ఒకటి పెట్టుకోండి. VWAP పెట్టుకొని ఏదైతే మీరు ఈ డే ట్రేడ్ చేయాలనుకుంటే 6th రోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, సో ఇది ఓపెన్ అవ్వలేదు అనుకోండి. నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ప్రీవియస్ డే ఏం చేస్తామంటే మనం ప్రీవియస్ హైస్, ప్రీవియస్ లోస్, ప్రీవియస్ స్వింగ్స్ మనం ఏవైతే ఈ 4 మార్క్ చేసుకున్నామో చూడొచ్చు. ఇది ప్రీవియస్ లో, ఇది ప్రీవియస్ హై. సో ఇది స్వింగ్ మార్క్ చేసుకుని ఏంటైతే మెయిన్ ఓపెనింగ్ క్యాండిల్ ఓపెనింగ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓపెనింగ్ చూసుకోవాలి. ఇది PE చూస్తున్నాం మనం. సో నెక్స్ట్ CEPA పక్కన పెట్టుకోవాలి. ఏదైతే 100 నుంచి 250 వరకు ప్రీమియమ్స్ ఉంటాయో CEPAకి ఎంత డిఫరెన్స్ ఉండాలంటే 10 రూపీస్ కానీ 20 రూపీస్ డిఫరెన్స్ ఉన్న ఏవైతే స్ట్రైక్స్ ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకొని రెండు పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే ఇది పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది మనం ఇది చూస్తున్నాం. లేదు ఇది కింద క్లోజ్ అయింది అనుకోండి PEలో, నెక్స్ట్ CE చూస్తాం. PE వదిలేసి నెక్స్ట్ CEలో VWAP కింద ఓపెన్ అయింది అప్పుడు PE చూస్తాం. సో సింపుల్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే VWAP పైన క్లోజ్ అవ్వగానే దీని ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ మనకి టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఉంటే మనం ఏదైతే ప్రీవియస్ మార్క్ చేస్తున్న లెవెల్ ఉంటే లెవెల్, లేదంటే నెక్స్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా EMI కానీ లేదంటే సూపర్ ట్రెండ్ కానీ VWMI ఏదైతే 20 నుంచి 30 points వరకు మీకు ఈ ఎంట్రీ నుంచి నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదన్నా VWMI ఉందనుకోండి అది టార్గెట్. నెక్స్ట్ అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ సూపర్ ట్రెండ్ ఉందనుకోండి, సూపర్ ట్రెండ్ ఉందనుకోండి అది టార్గెట్. అది కూడా క్లోజ్, అది కూడా బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ ఏదైతే మనకి ఈ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్ వరకు మార్క్ చేసుకోవాలి. సో స్ట్రాటజీ అయితే ఇదే అండి, సింపుల్. దీనికి చూడొచ్చు మనోడు ఎంత చార్జ్ చేస్తున్నాడు అనేది. సో అది ఇంకా కొనే వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము. ఎంత చెప్పినా కానీ కొనేవాళ్ళు ఉంటారు, దానికి ఎవరిని ఏమనలేము. సో స్ట్రాటజీ అయితే సింపుల్. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. మార్కెట్ ఏదైతే మనం ప్రజెంట్ డే మార్కెట్ ఓపెన్ అవుతున్నాం, సరే ఈ రోజు చూద్దాం. సో ఇది ఈ రోజుది 10th డే. సో ఆ స్ట్రాటజీలు ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు లైవ్ మార్కెట్లో, జస్ట్ మామూలుగా క్లోజ్డ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మనం ఒకసారి లైవ్ మార్కెట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది 10th రోజు, ఈ రోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో దానికి ఏం చేస్తాం, ప్రీవియస్ డే ఏదైతే 9th రోజు ఉందో ఆ 9th రోజుకి మనం హై లోస్ మార్క్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇది హై, నెక్స్ట్ ఇది లో, నెక్స్ట్ స్వింగ్స్. ఇక్కడ 2 times అటెండ్ చేసింది కాబట్టి ఇది ఒక స్వింగ్ లాగా వేసుకోవచ్చు. సో అంతే. ప్రజెంట్ అయితే ఇది బ్యాక్ ఇంకా ఏమన్నా మీకు బ్యాక్లో లెవెల్స్ కనిపిస్తే లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఏ లెవెల్స్ లేవు కాబట్టి మనం ఇంతవరకు మార్క్ చేస్తున్నాం. సో 10th రోజు ఈ రోజు ఏదైతే ఫస్ట్ ఓపెన్ అవ్వగానే VWAP ఫస్ట్ 5 minutes క్యాండిల్ VWAP పైన ఓపెన్ అయిందా లేదా, VWAP పైన క్లోజ్ అయిందా లేదా చూసుకోండి. VWAP పైన క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఈ VWAP పైన మనకి ఎంట్రీ ఉంటుంది. ఈ ఎంట్రీ వచ్చేసి ఎంట్రీ తీసుకోగానే నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఈ ఇండికేటర్స్ వల్ల ఏంటంటే నెక్స్ట్ ఏదన్నా ఇక్కడ ఈ క్లోజింగ్ తర్వాత మీకు ఒక 20 నుంచి 30 points వరకు మీకు ఒక ఇండికేటర్ ఉందనుకోండి, VWMI లేదంటే సూపర్ ట్రెండ్ ఉందనుకోండి, అది టార్గెట్లో పెట్టుకోండి. సో అది కూడా బ్రేక్ చేస్తే లెవెల్కి ఏదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోండి. అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోండి. ఇది ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో వాటి వల్ల యూజ్ అనమాట. లేదంటే మీకు ఇప్పుడు ఓపెన్ అవ్వడమే మనకి
ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ మధ్యన ఓపెన్ అయింది, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది, అది కూడా వీవ్యాప్ పైన క్లోజ్ అయింది అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనం వీవ్యాప్ పైన, ఇప్పుడు వీవ్యాప్ ఉంది, వీవ్యాప్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఈ వీటి మధ్యలో ఈ లెవెల్స్ మధ్యలోనే మన క్యాండిల్ ఓపెన్ అయింది, వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. సో అప్పుడు మన టార్గెట్ ఏది, ఈ లెవెల్. సో అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ మీకు ఏది లెవెల్స్ లేవు నెక్స్ట్ పైన, అప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ ఇండికేటర్స్ పెట్టుకొని నెక్స్ట్ ఇది ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇది ఈ లెవెల్ వరకు, ఈ లెవెల్ నుంచి ఇది బ్రేక్ చేసిన అనుకోండి, ఈ దీని తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ ఏది ఉంది, పైన అంత లెవెల్ లాంగ్ లెవెల్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి ఏది ఉంది, ఈఎంఐ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. సో అది సింపుల్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ మన ఏదైతే వీవ్యాప్ ఉందో వీవ్యాప్ పైన క్లోజ్ ఇవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటాము. ఎంట్రీ లెవెల్స్ వరకు వెయిట్ చేసి ఏదైతే ఫస్ట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకుంటాం. లేదంటే ఆ గ్యాప్ లోనే 30 points మనకి ఈ 30 points వరకు ఏదన్నా ఇండికేటర్ ఉందంటే ఆ ఇండికేటర్ వరకు టార్గెట్ పెట్టుకుంటాం అంతే. సో దీంట్లో ఓన్లీ బయింగ్ గురించి చెప్పాను, సెల్లింగ్ గురించి చెప్పలేదు. సెల్లింగ్ గురించి అసలు కాన్సెప్టే లేదనమాట. ఏదైతే లోస్ ఉందో లోస్ ఈ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే ఉందో వీవ్యాప్ కింద క్లోజ్ అయిందంటే అసలు ఆ స్ట్రైక్ ని మనం చూడదు. సో ఆటోమేటిక్ ఏదైతే లోస్ ఉందో అది మనం పట్టించుకోవాలన్నమాట. అందుకే దీంట్లో సెల్లింగ్ గురించి లేదు, ఓన్లీ బయింగ్ గురించి. ఆ బయింగ్ కూడా ఏంటంటే ఫస్ట్ 5 minute క్యాండిల్ ఏదైతే ఉందో అది వీవ్యాప్ పైన క్లోజ్ అవ్వాలి. సింపుల్. పీలో అంతే, సిలో అంతే. సేమ్ మన ఏదైతే కింగ్ బార్ స్ట్రాటజీ ఉందో అది వర్క్ అవ్వలేదు, ఇది కూడా వర్క్ అవ్వదు, ర్యాలీ బార్ కూడా వర్క్ అవ్వలేదు. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ర్యాలీ బార్ అని చెప్పారు, వర్క్ అవ్వలేదు, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ర్యాలీ బార్, కింగ్ బార్ పోయింది, ర్యాలీ బార్ వచ్చింది, ర్యాలీ బార్ పోయి ఇంకొక ఫ్లైలో వచ్చింది, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. కొనే వాళ్ళంత వరకు ఇది స్ట్రాటజీలు వస్తూనే ఉంటాయి. సరే కొనే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఇప్పటి నుంచి అన్నా కొంచెం రియలైజేషన్ తెచ్చుకొని ఫోర్స్ బయింగ్ పైన కాకుండా ఏదైతే మన సెటప్స్ ఉన్నాయో వాటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 2 months వరకు ఒకటే సెటప్ పైన వర్క్ చేయండి, ఈజీగా వర్క్ అవుతుంది. సో అంతే అండి. మనకి ఏదైతే పెయిడ్ స్ట్రాటజీస్ కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మనం ఏం కాస్ట్ పెట్టడానికి అన్ని ఫ్రీయే. చాలా మంది జెన్యూన్ గా ఏవైతే పెయిడ్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళు ఫ్రీగా మనకి మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఫ్రీ ఛానల్ దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారు జెన్యూన్ గా, అది జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏదైనా సెటప్ దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.